హాయ్ హలో బిర్యానీ అన్నిట్లోని నాటుకోడి బిర్యానీకి ఉన్న ప్రత్యేకత వేరండి. అదే కుండలో చేస్తే చిన్న స్మోకీ ఫ్లేవర్తో ఇంకా బాగుంటుంది ఈ టేస్ట్. మనకి అవకాశం ఉంటే టైం ఉంటే ఈసారి ఇలా కుండలో ట్రై చేయండి. నేనైతే 800 గ్రాముల చికెన్ తీసుకున్నాను నాటుకోడి. దానికి గాను ఈ స్పైసెస్ 3 స్పూన్లు ధనియాలు, 1 అర స్పూను జీలకర్ర వేసి ముందుగా వేయించండి. దాంట్లోనే ఇలాచి, లవంగ, ఇంకా పట్ట, చిన్న జాజికాయ ముక్క, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు కూడా వేసి కొంచెం లైట్గా రోస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా స్టవ్ ఆపేసి గసగసాలు, ఎండు కొబ్బరి కూడా వేసి ఇంకా ఆపేసేయండి. ఇంకంతే, ఎందుకంటే ఆ కడాయిలోనే వేడితోనే ఇంక ఇది వేగిపోతుంది. బిర్యానీకి ఎప్పుడు ఈ లెగ్ పీసులతో చేస్తేనే బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుంది, ఏ బిర్యానీ అయినా. నేను చూసారా ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నా. ఇది లేత కోడి కాబట్టి నేను కుక్కర్లో ఉడకబెట్టట్లే. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కొంచెం నూనె వేసి మన ఇంట్లో వాడుకునే కారం కూడా వేసి ముక్కలకి బాగా పట్టించండి. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఒక మట్టి కుండ వెడల్పాటు తీసుకోండి. దాంట్లో కొంచెం నెయ్యి వేసి బిర్యానీ ఆకు, చూపించిన స్పైస్ అన్నిటి కూడా వేయండి. దాంట్లోనే కొంచెం కాజు వేసి కొంచెం 1-2 నిమిషాలు వాటిని అలా వేగనివ్వండి. మాడనివ్వకూడదు ఆ స్పైసెస్. నిలువుగా సన్న కట్ చేసిన ఈ ఉల్లిపాయలు రంగు మారే వరకు బాగా వేగనిద్దాం. అది వేగుతున్నాయి కదా, ఈ లోపల ఇందాక మనం వేయించి పెట్టుకున్న మసాలా కొంచెం నీళ్ళు వేసి ఇలాగ ముద్ద పేస్ట్ చేసుకుందాం. తర్వాత అందులోనే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేసి 1 నిమిషం అలా వేయించండి. మంచి ఫ్లేవర్ గుమగుమలాడిపోద్దండి మన ఫ్రెష్గా వేసిన ఆ పుదీనా వల్ల. 1 అరకప్పు పెరుగు తీసుకుని బాగా గెలకొట్టండి, స్మూత్ అవ్వాలి. పెరుగు వేసినప్పుడు స్టవ్ చిన్న సిమ్లో పెట్టుకోండి, లేదంటే పెరుగు ముక్కలుగా అయిపోతుంది. దాంట్లోనే మనకి పేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని, ఆల్రెడీ మన నాటుకోడి ముక్కలు ఉప్పు వేసుకున్నాం కాబట్టి సరి చూసుకొని వేసుకోండి. ఇందాక తయారు చేసుకుని పేస్ట్ కూడా వేసి 1-2 నిమిషాలు బాగా వేగనిద్దాం. ఇందాక మనం కలిపెట్టిన ఈ నాటుకోడి ముక్కలు కూడా వేసి ఉన్న పేస్ట్ వాటర్లోనే నేను కావాల్సి 1 అర గ్లాసు నీళ్ళు వేసుకొని 20 నిమిషాలు లేకపోతే 25 నిమిషాలు అలాగ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. లేత కోడి కాబట్టి అయిపోతుంది. అదే ముదురు కోడి అయితే మనం కుక్కర్లో పెట్టుకొని 3-4 విజిల్లు ఇచ్చి తర్వాత ముక్కల్ని వేసుకోవాలి. చూసారా మసాలా అంతా ముక్కలకి ఎంత బాగా పట్టిందో. ఇక ముక్క కూడా ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. మిగతాది ఇంకా మనం అన్నం ఉడకపెట్టినప్పుడు మిగతా కూడా ఉడికిపోతుంది అనమాట. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, అలా వదిలేయకూడదు. ఎందుకంటే మట్టి కుండలో చేస్తున్నా కాబట్టి మాడిపోయే అవకాశం ఉంటుంది. చిట్టి ముత్యాల రైసు నేను 1 అర కేజీ తీసుకున్నా. ఎందుకంటే 800 గ్రాములు చికెన్ కాబట్టి నేను 1 అర కేజీ అంటే 500 గ్రాములు నేను చిట్టి ముత్యాల రైసు 1 అరగంట సేపు నానబెట్టాను. అవి కూడా ఇందులో వేసి ఆ మసాలాలన్నీ బాగా పట్టి కింద మీద కలపండి. దాంట్లోనే టమాటా ముక్కలు, కరివేపాకు వేసి చక్కగా బాగా కలపండి. కానీ సిమ్లోనే పెట్టండి, ఎందుకంటే ఈ మట్టి కుండ హైలో పెట్టి మనం చేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది. రెండోది కుండ కూడా ఒక్కోసారి పేలిపోతుంది. నేనైతే ఈ గ్లాస్ నిండా రైస్ తీసుకున్నాను కాబట్టి ఆ గ్లాస్కి 1.5 గ్లాసు వేడి నీళ్ళు వేసుకున్నా, సరిపోతుంది ఇంక కరెక్ట్గా. ఆల్రెడీ మనకి నాటుకోడి ఒక 70% ఉడికిపోయింది. తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం వేసి అల్యూమినియం ఫాయిల్ ఉంటే దాన్ని పెట్టుకోండి. కానీ అల్యూమినియం ఫాయిల్ పెట్టినప్పుడు కింద మంట అంటకుండా చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఫుల్గా కవర్ చేసి దాని మీద మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని 5 నిమిషాలు, తర్వాత ఇంకొక 5 నిమిషాలు మనం స్లోలో అంటే సిమ్లో పెట్టేసి దాన్ని అలాగ ఉండనిస్తాం. చిన్న స్మోకీలాగా పైకి వస్తుంది. అప్పుడు ఇనుపరేక మీద పెట్టేసుకొని ఇంకో 10 నిమిషాలు అలా ఉంచేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇనుపరేక మీద పెట్టినప్పుడు. ఇంకంతే స్టవ్ ఆపేసుకొని ఇంకో 1/2 గంట సేపు ఇంకా మనం మూత తీయకుండా అలా వదిలేయాలి. మన నాటుకోడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మంచి అరిటాకులో సర్వ్ చేసుకుందాం అంటే ఇంకా బాగుంటుంది అరిటాకులో. చూసారా గుమగుమలాడితే ఎంత బాగా రెడీ అయిపోయిందో. చక్కగా అన్నం ఉడికిపోయింది, చికెన్ కూడా మనకి ఉడికిపోయింది. మనకి ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి ఇలాగ అన్నం పొడి పొడిగా వస్తుందన్నమాట. నెక్స్ట్ చూసారా చికెన్ కూడా ఉడికిపోయింది బాగాను. మనకి ఇంకా తినడానికి సిద్ధమైపోయింది నాటుకోడి బిర్యానీ. మరి టేస్ట్ అంటారా? ఒకసారి ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది.